ఖమ్మం జిల్లా అంజనాపురం సమీపంలోని నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో కూరుకుపోవడంతో క్రేన్లు ప్రొక్రేన్ల ద్వారా బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు 5 గంటల పాటు ప్రయత్నించిన సిబ్బంది వరద ఉధృతితో బయటకు తీయలేకపోయారు. ఇక రాత్రి సమయం కావడంతో వెలుతురు లేక గాలింపు చర్యలను నిలిపివేశారు. మళ్లీ ఇవాళ ఉదయం నుంచి డీసీఎం వ్యాన్ బయటకు తీసేందుకు పనులు ప్రారంభిస్తామని రెవెన్యూ అధికారులు పోలీసులు తెలిపారు. కిటికీతో పని చేయించినారు. ఖమ్మం జిల్లా అంజనాపురం సమీపంలోని నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో కూరుకుపోవడంతో క్రేన్లు ప్రొక్రేన్ల ద్వారా బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు 5 గంటల పాటు ప్రయత్నించిన సిబ్బంది వరద ఉధృతితో బయటకు తీయలేకపోయారు. ఇక రాత్రి సమయం కావడంతో వెలుతురు లేక గాలింపు చర్యలను నిలిపివేశారు. మళ్లీ ఇవాళ ఉదయం నుంచి డీసీఎం వ్యాన్ బయటకు తీసేందుకు పనులు ప్రారంభిస్తామని రెవెన్యూ అధికారులు పోలీసులు తెలిపారు. ఇటు నుంచుంది, ఇట్టున్నది, ఇట్టున్నది. అది